ఓం నమో వెంకటేశాయ. జ్యోతిషతంగం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో ఒక జాతకంలో శని యొక్క ప్రాముఖ్యత ఏంటి, శని యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, శని యొక్క కారకత్వాలు ఏంటి, శని ఎటువంటి రాజయోగాల్ని ఇవ్వగలడు లేదా ఎటువంటి సమస్యలు ఇవ్వగలడు, ఇలాంటి విషయాలన్నీ డిస్కస్ చేద్దాము. ప్రధానంగా ప్రతి వ్యక్తి కూడా చాలా మటుకు సందర్భాల్లో ఈ హారోస్కోప్ విషయంలో శని యొక్క మహాదశ నడుస్తున్నా లేదా గోచారంలో శని అర్ధాష్టమంలో ఉన్న అష్టమంలో ఉన్న ఏలినాటి శని పీరియడ్ నడుస్తున్నా కొంతవరకు ఆందోళన చెందడం అనేది మనం చూస్తూ ఉంటాం. అయితే శని యొక్క లార్డ్షిప్ని బట్టి, శని యొక్క స్థితిని బట్టి, శని ఏ హౌసెస్కి లార్డ్షిప్ తీసుకున్నాడు, అలాగే శని ఏ హౌస్లో ఉన్నాడు, ఎటువంటి బలాన్ని కలిగి ఉన్నాడు, అంటే ఎగ్జాల్ట్ అయి ఉన్నాడా లేదా డెబిలిటేట్ అయి ఉన్నాడా, నీచలో ఉన్నాడా, హస్తంగతం చెందున్నాడా, రెట్రోగ్రేడ్ అయి ఉన్నాడా, ఇటువంటివన్నీ కూడా మనం పరిశీలించిన తర్వాత మాత్రమే మనకి కొంత అవగాహన అనేది కలుగుతుంది. ఆ జాతకుడికి శని ఎటువంటి ఫలితాల్ని ఇస్తాడు. అయితే శని ఎటువంటి లార్డ్షిప్ తీసుకుని ఏ ఇంట్లో ఉన్నా కానీ శని యొక్క రిజల్ట్స్ అనుభవించాలంటే శని మహాదశ నడిచినప్పుడు మాత్రమే పరిపూర్ణంగా శని యొక్క రిజల్ట్స్ని జాతకుడు అనుభవిస్తాడు. అయితే శని కేవలం నెగిటివ్ రిజల్ట్స్, అలాగే ఎక్కువ శాతం నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తాడు అని అనుకోవడం కూడా పొరపాటు. ఎందుకంటే శని చాలా చాలా పాజిటివ్ రిజల్ట్స్ని ఇచ్చి ఆ వ్యక్తిని ఉన్నతమైన వ్యక్తిగా తీర్చిదిద్దడమే కాకుండా ఆ వ్యక్తి వల్ల సమాజానికి కూడా ఉపయోగం ఉండడము, ఇటువంటి చాలా అద్భుతమైన రిజల్ట్స్ని ఇచ్చేటువంటి ప్లానెట్ శని. అయితే శని యొక్క కారకత్వాలని మనం పరిశీలించినట్టయితే శని కష్టపడే తత్వానికి ప్రతీక, అలాగే నీతికి నిజాయితీకి పెద్దపీట వేసేటువంటి ప్లానెట్ శని. అందుకే శని తులలో ఉచ్చ చెందుతాడు. తుల అంటే బ్యాలెన్స్, అంటే న్యాయము అన్యాయము వీటిని బేరీజు వేసి న్యాయానికే పెద్దపీట వేసేటువంటి రాశి తుల. కాబట్టి శని తులలో ఎగ్జాల్ట్ అవుతాడు. అయితే శని జస్టిస్కి, న్యాయానికి, నీతికి, నైతిక విలువలకి వీటికి చాలా ప్రాధాన్యం ఇచ్చేటువంటి ప్లానెట్ శని. కష్టపడి జీవితంలో పైకి రావడము, మానవతా విలువలు కలిగి ఉండడము, ఎదుటి మనిషి యొక్క కష్టాన్ని అర్థం చేసుకునేటువంటి ఒక గుణం ఉండడము, కష్టించి పనిచేసే స్వభావం ఉండడము, ఇవన్నీ కూడా శని యొక్క లక్షణాలుగా తీసుకోవచ్చు. అయితే శని కొన్ని స్థానాల్లో ఉంటే విదేశాల్లో రాణించడము, తను ఉన్న దేశాన్ని వదిలి వేరే దేశానికి వెళ్ళి అక్కడ షైన్ అవ్వడము, అక్కడ ప్రోగ్రెస్ని చూడడము, జాబ్లో కావచ్చు, బిజినెస్లో కావచ్చు, ఇవన్నీ కూడా శని యొక్క ప్రాపర్టీస్, లక్షణాలు. అయితే శని యొక్క నెగిటివ్ సైడ్ కనుక చూసినట్టయితే సారో అంటే ఎప్పుడు దిగులుగా ఉండడము, డిప్రెషన్, నెగిటివ్ థింకింగ్, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, లో కాన్ఫిడెన్స్, ఇటువంటివన్నీ కూడా శని యొక్క లక్షణాలు. అయితే శనికి ఉండేటువంటి మరొక ప్రధానమైనటువంటి పోర్ట్ఫోలియో ఏంటి అని చూసినట్టయితే మాసస్లో, అంటే ప్రజల్లో ఒక గుర్తింపు, ప్రజల మనిషిగా ఒక గుర్తింపు తెచ్చుకోవడము, ప్రజల కోసం పాటుపడే వృత్తిగా ఉండడం, ఇవన్నీ శని ఇచ్చేటువంటి లక్షణాలు. అందుకే శని ప్లానెట్ ఆఫ్ మాసెస్ అంటారు. అంటే మాసెస్కి సంబంధించినటువంటి ప్లానెట్ శని. ప్రజాకర్షణ ఇచ్చేటువంటి ప్లానెట్ శని. ప్రజాస్వామ్య దేశంలో ఎన్నికల ద్వారా ఎన్నుకోబడి ఒక అధికారాన్ని పొంది ప్రజలకు సేవ చేయాలి అంటే శని యొక్క బలం చాలా చాలా అవసరమవుతుంది. శని న్యాయము అన్యాయము వీటి విచక్షణని ఇచ్చేటువంటి ఒక బుద్ధిని కూడా పెంపొందింపజేసే ప్లానెట్ శని. న్యాయ విచక్షణ, ఏదన్నా ఒక పరిస్థితి, క్లిష్టమైన పరిస్థితి వచ్చినప్పుడు న్యాయం వైపే మొగ్గు చూపి ఎంత కష్టమైనా సరే ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడము, నీతిగా నిలబడి, ఇవన్నీ కూడా శని యొక్క బలం వల్ల జాతకుడు అందుకుంటాడు. అలాగే ప్రజాక్షేత్రంలో కూడా వారు ప్రజల కోసం పాటుపడుతూ తమ స్వార్థాన్ని కూడా పక్కన పెట్టి తను కూడా కష్టాలను అనుభవిస్తూ ఇతరుల కోసం సహాయపడడం అనేది శని ఇచ్చేటువంటి చాలా గొప్ప క్వాలిటీ. అందుకే శని లగ్నంలో ఉన్న, ఏడింట ఉన్న, చంద్రుడితో ఉన్న, లగ్నాధిపతితో ఉన్న వారి యొక్క క్యారెక్టర్ కనుక చూసినట్టయితే వారు ఎప్పుడూ కూడా ఇతరుల బాధను అర్థం చేసుకునేటువంటి ఒక తత్వం కలిగి ఉంటారు ఈ శని యొక్క ప్రభావం వల్ల. కాబట్టి శని కేవలం మ్యాలిఫిక్ రిజల్ట్స్ ఇస్తాడు, కష్టాలు ఇస్తాడు అని అనుకోవడం చాలా చాలా పొరపాటు. ఒక వ్యక్తికి కష్టాలు ఇచ్చి గుణపాఠాలు నేర్పించి
మరింత మెచ్యూర్డ్ వ్యక్తిగా, పరిణితి చెందిన వ్యక్తిగా మార్చడం అనేది శని యొక్క ప్రత్యేకత. మిగతా గ్రహాలు కూడా కష్టాలు ఇచ్చినప్పటికీ కూడా ఆ గ్రహం యొక్క దశ అయిపోగానే కష్టాల నుంచి బయటపడినప్పటికీ కూడా గుణపాఠాలు నేర్చుకోవడం అనేది ఆ జాతకుడి మీద డిపెండ్ అయి ఉంటుంది. కానీ శని విషయంలో మాత్రము శని కష్టాలు ఇచ్చి, నేర్చుకునే వరకు కష్టాలు ఇచ్చి నేర్పించేలా చేసేటువంటి బాధ్యత కూడా శని తీసుకుంటాడు. కాబట్టి శని ఇప్పుడు కూడా ఆ వ్యక్తికి బాధ్యతని ఇచ్చేటువంటి ప్లానెట్, రెస్పాన్సిబిలిటీని ఇవ్వడము, సింపతి టువర్డ్స్ అదర్స్ అంటే ఇతరుల పట్ల సానుభూతి కలిగి ఉండడము, వారి కష్టాన్ని వీళ్ళు అర్థం చేసుకుని వీరు కూడా అంత కష్టాన్ని ఫీల్ అయ్యి ఎదుటి వరకు సాయపడాలి అనేటువంటి గుణం ఉండడము, ఇవన్నీ కూడా శని ఇచ్చేటువంటి చాలా చాలా అద్భుతమైనటువంటి క్వాలిటీస్. అలాగే పాజిటివ్ సైడ్ చూసినట్టయితే శనికి ఒక ఉద్యోగంలో ఫర్ ఎగ్జాంపుల్ ఉన్నట్టయితే కష్టపడి తన యొక్క సిన్సియారిటీ ద్వారా, హానెస్టీ ద్వారా, నిజాయితీ ద్వారా ఉన్నత స్థానానికి చేరుకోవడము అనేది శని యొక్క బలం వల్ల జాతకుడు అనుభవిస్తాడు. ఉదాహరణకి వృషభ లగ్నానికి శని 9th and 10th లార్డ్, ఇటువంటి 9th and భాగ్య రాజ్యాధిపత్యం అంటే 9th లార్డ్షిప్ అండ్ 10th లార్డ్షిప్ తీసుకున్న శని ఆ జాతకుడికి శని మహాదశ కనుక నడుస్తూ శని మంచి స్థానంలో ఉన్నట్టయితే అంటే 5, 9, 11 ఇటువంటి స్థానాల్లో శని కనుక ఉన్నట్టయితే చాలా 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 మంచి రిజల్ట్స్ని ఆ జాతకుడికి అందిస్తాడు శని తన మహాదశలో. వారు ఫర్ ఎగ్జాంపుల్ ఉద్యోగంలో ఉన్నట్టయితే ఎంతో కష్టపడి పనిచేస్తూ ఇంకా కొత్త కొత్త విషయాలు నేర్చుకుంటూ తమ పనిచేసేటువంటి సంస్థకి సహాయపడుతూ ఆ సంస్థ ఎదుగుదలలో వారి యొక్క పాత్ర ప్రముఖంగా ఉండేలా వారు తమ కర్తవ్యాన్ని నిర్వహిస్తూ ముందుకు వెళ్ళడం, దాని ద్వారా ఆ కంపెనీలో వారికంటూ ఒక మంచి గౌరవం, రికగ్నిషను ఇవన్నీ లభించడం జరుగుతుంది శని యొక్క ప్రభావం చేత. అలాగే శని కార్మిక్ ప్లానెట్ అంటే కర్మ సంబంధమైనటువంటి ఫలితాలు ఇచ్చేటువంటి గ్రహం శని. అదేవిధంగా శని అయితే ఎప్పుడైతే రెట్రోగ్రేడ్ అయి ఉంటాడో, రెట్రోగ్రేడ్ అయినటువంటి శని పూర్వజన్మలో చేసినటువంటి మంచి కావచ్చు, చెడు కావచ్చు, దానికి సంబంధించిన ఫలితాలు ఇవ్వడంలో తన యొక్క మహాదశలో అటువంటి రిజల్ట్స్ని ఇవ్వడంలో శని చాలా చాలా యాక్టివ్గా పనిచేస్తాడు. అంటే శని కనుక వక్రించి ఉండి శని మహాదశ వస్తే ప్రీవియస్ లైఫ్స్లో చేసినటువంటి మంచి చెడు వీటికి సంబంధించిన రిజల్ట్స్ ఇవ్వడం జరుగుతుంది. పాజిటివ్గా ఉంటే చాలా మంచి రిజల్ట్స్, నెగిటివ్గా ఉంటే కష్టాలు. ఈ విధంగా శని రెట్రోగ్రేడ్లో ఉన్నప్పుడు ఫలితాలని ఇస్తూ ఉంటాడు. ఇక శని ఇచ్చే రాజయోగాలు, ధనయోగాలు వీటి గురించి చూసినట్టయితే శని శశమహాపురుష యోగంలో కనుక్కున్నట్టయితే ఫర్ ఎగ్జాంపుల్ శశమహాపురుష యోగం అంటే శని కేంద్రంలో ఉండి అది శనికి స్వక్షేత్రం లేదా ఉచ్చక్షేత్రం కనుక అయినట్టయితే తప్పకుండా ఆ జాతకుడు శశమహాయోగం అనేది వర్కౌట్ అయ్యి శని మహాదశలో చాలా ఉన్నత స్థానానికి చేరుకుంటాడు జాతకుడు. అందుకే శని యొక్క కారకత్వాలు కూడా చూసినట్టయితే కన్స్ట్రక్షన్, అలాగే ల్యాండ్, భూమికి సంబంధించినటువంటి వృత్తులు, రియల్ ఎస్టేట్ కావచ్చు, కన్స్ట్రక్షన్ బిజినెస్, బిల్డర్స్, కాంట్రాక్టర్స్, మైనింగ్ అంటే భూమి లోపల ఉండే విషయాలు వెలికి తీయడం అంటే మైనింగ్, ఇటువంటి ప్రొఫెషన్స్లో శని బాగా సహాయపడతాడు జాతకుడికి. శని కనుక కెరీర్ రిలేటెడ్ హౌస్తో సంబంధం కలిగి శని మహాదశ నడుస్తున్నప్పుడు వారు తప్పకుండా ఇటువంటి ప్రొఫెషన్లో ఎంటర్ అయ్యి చాలా మంచి రిజల్ట్స్ని పొందడానికి అవకాశం ఉంటుంది. అయితే శశమహాపురుషం వంటి యోగాలు ఉన్నప్పుడు శని కనుక బలంగా ఉన్నట్టయితే ఆ యోగము బలంగా ఉండడం ముఖ్యమైన అంశము. అలాగే శని శశమహాపురుష యోగంలో ఉన్నప్పుడు వేరే ప్లానెట్స్ ఆ శనిని ఇంపాక్ట్ చేయకుండా ఉండడం అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. శని ఒక్కడే అటువంటి యోగంలో ఉండి ఫర్ ఎగ్జాంపుల్ తులలో శని ఎక్సాల్ట్ అయి ఉన్నాడు, అటువంటి జాతకుడికి కర్కాటక లగ్నము, 4 శని ఉచ్చ, ఇలా ఒక శని మాత్రమే ఉంటే ఆ శశమహాపురుష యోగం చాలా కంప్లీట్ రిజల్ట్స్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా వేరే గ్రహాలు కనుక శనితో ఉన్నట్టయితే ఆ యోగం కొంత డిస్టర్బ్ అవుతుంది కాబట్టి వచ్చేటువంటి రిజల్ట్స్లో కొంత మార్పులు అనేవి ఉంటాయి. అలాగే శని ఉపచయ స్థానాల్లో చాలా చాలా మంచి రిజల్ట్స్ ఇస్తాడు. ఉపచయ స్థానాల్లో ఉన్నటువంటి శని మహాదశలో స్టార్ట్ అయినప్పుడు పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తూ ఆ మహాదశ ఎండ్ అయ్యే టైంకి అంటే 11 సంవత్సరాలు ఉంటుంది కాబట్టి ఎండ్ అయ్యే టైంకి చాలా చాలా ఉన్నత స్థానానికి జాతకుడిని తీసుకెళ్ళడము. అంటే ఇక్కడ ఉన్నత స్థానం అంటే కెరియర్లో, ఫినాన్షియల్గా మాత్రమే కాకుండా వ్యక్తిత్వంలో కూడా ఆ వ్యక్తి చాలా
పరిణితిని సాధించడము, ఇటువంటి రిజల్ట్స్ని శని ఇస్తాడు. శని సాధారణంగా పాజిటివ్గా ఉన్నప్పుడు జాతకుడికి తమ యొక్క స్వయం కృషి ద్వారా జీవితంలో తమ కెరియర్లో ఉన్నత స్థానానికి చేరుకోవడము అనేది ఆ జాతకుడికి సక్సెస్ ఆ విధంగా ఉంటుంది. కాబట్టి శని ఎప్పుడు కూడా లక్ కంటే కూడా హార్డ్ వర్క్ని ఎక్కువగా ప్రమోట్ చేసేటువంటి ప్లానెట్. శని యొక్క బలం వల్ల వృద్ధిలోకి వచ్చినటువంటి జాతకం చూసినట్టయితే వారు ఎప్పుడూ కూడా కష్టాన్ని నమ్ముకునే వ్యక్తులుగా ఉంటారు. ఎటువంటి సందర్భం వచ్చినా సరే కష్టపడే మనస్తత్వాన్ని విడవకుండా నీతికి, న్యాయానికి, ధర్మానికి కట్టుబడి పనిచేస్తూ జీవితంలో పైకి వస్తారు. శని యొక్క అనుగ్రహం వల్ల జీవితంలో ఉన్నత స్థానానికి చేరుకున్న వ్యక్తులు ఏ రంగంలోని వ్యక్తులైనా కావచ్చు. అయితే శని కొన్ని స్థానాల్లో చాలా మంచి రిజల్ట్స్ని ఇస్తాడు, కొన్ని స్థానాల్లో అన్కంఫర్టబుల్గా ఉంటాడు. కాబట్టి ఎంత యోగంలో ఉన్నా కానీ అంత గొప్ప రిజల్ట్స్ ఇవ్వడానికి అవకాశం ఉండదు. ఉదాహరణకి శని గురువు ఇంట్లో చాలా చాలా కంఫర్టబుల్గా ఉంటాడు కాబట్టి చాలా పాజిటివ్ రిజల్ట్స్ ఇచ్చేటువంటి ఒక హౌస్ గురువు యొక్క ఇల్లు. ధనస్సు కావచ్చు, మీనం కావచ్చు. అలాగే శుక్రుడి ఇంట్లో కూడా శని చాలా చాలా కంఫర్టబుల్గా ఉంటాడు కాబట్టి వృషభంలో ఉన్న శని, తులలో ఉన్న శని చాలా మంచి రిజల్ట్స్ని ఎక్కువగా ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. అయితే చంద్రుడి ఇంట్లో, రవి ఇంట్లో కనుక శని ఉన్నట్టయితే ఎంత యోగంలో ఉన్నా, బలంతో ఉన్నా కానీ ఆ రాశ్యాధిపతి శత్రువు కావడం వల్ల ఇచ్చేటువంటి యోగాల్లో అవరోధాలు, ఒడిదుడుకులు ఎక్కువగా ఉండి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా యోగాన్ని అనుభవించడానికి అవకాశం ఉండదు. ఉదాహరణకి శని కనుక చంద్రుడి ఇంట్లో ఉండి చంద్రుడు కూడా శనితో ఉండడము, లేదా శనికి ఆపోజిట్లో ఉండడం కనుక జరిగినట్టయితే ఆ జాతకుడు ఎక్కువగా మానసిక సమస్యలతో బాధపడుతూ ఉండడము, డిప్రెషన్కి లోనవుతూ ఉండడము, మూడ్ స్వింగ్స్కి లోనవుతూ ఉండడము, ఇటువంటి ఉదాహరణ అనేది ఉంటుంది. వారు ఎంత ఉన్నత పదవిలో ఉన్నా, ఎంత పెద్ద బిజినెస్ పర్సన్ అయినా, సొసైటీలో ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తులైనా సరే శనిచంద్రుల కలయిక, శనిచంద్రుల వీక్షణ, పరస్పర వీక్షణ కనుక ఉన్నట్టయితే వారికి మానసికమైనటువంటి ఈ అలజడి, డిప్రెషను ఇటువంటివి రావడానికి అవకాశం ఉంటుంది. అదే చంద్రశనులు, రాహువు కూడా అందులో ఉన్నట్టయితే అది కనుక కర్కాటకంలో ఉండేది 6వ ఇల్లు కనుక అవ్వడము, ఇలా కనుక అయినట్టయితే వారికి సూసైడల్ టెండెన్సీస్, ఇటువంటి కొంత ఇబ్బందికరమైనటువంటి ఫలితాలు కూడా ఇస్తాడు శని. అలాగే రవింట్లో కనుక శని ఉన్నట్టయితే అధికారుల నుంచి ఇబ్బందులు, వారి నుంచి కొంత పనిష్మెంట్ అనుభవించడము, ఉద్యోగ నిర్వహణలో తను ఎంత కష్టపడి పనిచేసినా కానీ ఆశించినంత ఫలితం రాకపోవడము, ఇటువంటి రిజల్ట్స్ని అనుభవిస్తాడు. అలాగే రవింట్లో ఉన్నప్పుడు కుజుడింట్లో కనుక శని ఉండి వారి కనుక ఉదాహరణకి విదేశాలకు సంబంధించిన యోగంలో ఉన్నట్టయితే వారు ఫారిన్కి వెళ్ళినా కానీ అక్కడ ఆశించినంత ప్రోగ్రెస్ లేకపోవడము, అదేవిధంగా జీవితంలో ఫారిన్ ల్యాండ్లో ఉంటూ కష్టపడి పనిచేస్తూ కూడా సెటిల్మెంట్ అనేది ఎప్పుడూ కూడా లభిస్తూ ఉండకపోవడము, తను పడిన కష్టానికి ప్రతిఫలం సరిగ్గా రాకపోవడము, ఇటువంటి చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో జాతకుల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాడు శని. కాబట్టి కుజుడింట్లో శని, రవింట్లో శని, చంద్రుడింట్లో శని కొంతవరకు ప్రాబ్లమేటిక్ ప్లేస్మెంట్స్. అలాగే శని కుజుల కలయిక, ఇదివరకు వీడియోలో కూడా నేను చెప్పడం జరిగింది. శని కుజుల కలయిక ఎప్పుడైతే ఉంటుందో అది చాలా చాలా ఘర్షణ వాతావరణాన్ని, అప్స్ అండ్ డౌన్స్ని ఎక్కువగా ఇచ్చేటువంటి కాంబినేషన్ శని కుజుల కలయిక. కాబట్టి శని కుజులు కలిసి ఏ ఇంట్లో ఉంటారో ఆ ఇంటికి సంబంధించిన పోర్ట్ఫోలియోస్ కొంత దెబ్బతింటాయి. అలా కాకుండా శని గురువుతో కలిసి ఉండడము, శుక్రుడితో కలిసి ఉండడం, ఇవన్నీ కూడా పాజిటివ్ రిజల్ట్స్ని ఎక్కువగా ఇచ్చేటువంటి అవకాశం ఉండే కాంబినేషన్స్. అలా కాకుండా శని కుజుడితో, లేక చంద్రుడితో, లేక రవితో, ఇటువంటి ప్లానెట్స్తో కలిసి ఉన్నట్టయితే, అలాగే కేతువుతో, కుజుడితో, కేతువుతో, ఇటువంటి ప్లానెట్స్తో కనుక శని కలిసి ఉన్నట్టయితే కొంత ఇబ్బందికరమైనటువంటి రిజల్ట్స్ని ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది, ఎంత యోగంలో శని ఉన్నప్పటికీ కూడా. శని చాలా కంఫర్టబుల్గా ఉంటూ తను ఇవ్వాల్సిన రిజల్ట్స్ ఇవ్వడానికి గురువు యొక్క ఇల్లు, శుక్రుడు యొక్క ఇల్లు చాలా అనువుగా ఉంటాయి. అలాగే బుధుడి యొక్క ఇల్లు, అంటే మిథునంలో కానీ కన్యలో కానీ శని ఉండి యోగంలో ఉంటే చాలా తక్కువ ఒడిదుడుకులతో ఆ యోగం యొక్క రిజల్ట్స్ జాతకుడు అనుభవించడానికి వీలుంటుంది. అలా కాకుండా ప్రతికూలమైనటువంటి గ్రహాలతో శని కనుక ఉండి యోగంలో ఉన్నా కానీ ఆ యోగంలో కూడా ఎన్నో ఒడిదుడుకులు, కష్ట నష్టాలు, అవమానాలు, ఘర్షణలు, ఉదాహరణకు అటువంటి వ్యక్తులు కనుక
పోలీస్ డిపార్ట్మెంట్లో, మిలిటరీలో, ఇటువంటి డిపార్ట్మెంట్స్లో ఉంటే, నేర పరిశోధన సంస్థలో కనుక ఉన్నట్టయితే వారికి ఇప్పుడు కూడా దాడులు జరుగుతుండడం, వారి మీద ఫిజికల్ అటాక్స్. అయితే గురుదృష్టి, ఇతర కాంబినేషన్స్ ద్వారా మంచి స్ట్రాంగ్ పొజిషన్లో కనుక ఉన్నట్టయితే ఆ దాడుల నుంచి తప్పించుకుని ప్రాణాపాయం లేకుండా బయటపడము, ఇటువంటి రిజల్ట్స్ని ఈ జాతకం అనుభవించేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి శని వీలైనంత వరకు తనకి మిత్రులు లేదా తనకి అనువైనటువంటి కంఫర్టబుల్గా ఉండేటువంటి గ్రహాలతో కనుక ఉన్నట్టయితే యోగాన్ని పరిపూర్ణంగా ఆ జాతకుడు అనుభవించడానికి వీలుంటుంది శని యొక్క మహాదశలో. అయితే శని వక్రిస్తే రిజల్ట్స్ ఎలా ఉంటాయని కనుక చూసినట్టయితే, శని వక్రించినప్పుడు ఏ ప్లానెట్ అయినా వక్రిస్తే స్ట్రాంగ్ అవుతుంది. కాబట్టి శని ఏ ఇంట్లో ఉండి వక్రిస్తాడో దానికి సంబంధించిన రిజల్ట్స్ చాలా స్ట్రాంగ్గా జాతకుడు అనుభవిస్తాడు. అయితే శని యొక్క ప్లేస్మెంట్స్లో 10th హౌస్లో శని అనేది ఒక ప్రత్యేకమైనటువంటి ప్లేస్మెంట్. 10th హౌస్లో ఎప్పుడైతే శని ఉంటాడో వారు తమ యొక్క వ్యక్తిత్వం ద్వారా, తమ యొక్క వృత్తి ద్వారా సొంతంగా ఒక వ్యాపారం చేస్తూ ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, తమ వృత్తి ద్వారా ప్రజల్లో అద్భుతమైనటువంటి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవడము అనేది జరుగుతుంది. అదేవిధంగా 4th హౌస్లో 10th హౌస్లో స్ట్రాంగ్ శాటర్న్ అంటే చాలా బలంగా శని కనుక ఉన్నట్టయితే రాజకీయాల్లో రాణించడము, రాజకీయం పట్ల చాలా మంచి అవగాహన ఉండడము, అందులో రాణించడము, ఇటువంటి చాలా మంచి రిజల్ట్స్ని ఈ శని అందిస్తాడు. ఎందుకంటే శని 4th హౌస్ 10th హౌస్ అంటే అది మాసెస్కి సంబంధించిన హౌసెస్ కాబట్టి ప్రజాదరణ, ప్రజల్లో మంచి పేరు, జనాకర్షణ ఇవన్నీ ఇచ్చి జాతకుడి ద్వారా ఇతరులకు మేలు చేయగలగడము అనేది శని ఆ జాతకుడికి ఇచ్చేటువంటి ఒక అదృష్టము. కాబట్టి శని మహాదశ అనగానే నెగిటివ్ రిజల్ట్సే ఉంటాయి అని అనుకోవడం పొరపాటు. అయితే శని కొన్ని హౌసెస్లో కొంత ప్రాబ్లమేటిక్ రిజల్ట్స్ ఇస్తాడు. ఉదాహరణకి 2nd హౌస్లో శని ఉండి అందులో వక్రించి ఉన్నట్టయితే వారి యొక్క వైవాహిక జీవితంలో చాలా చాలా ఒడిదుడుకులు అనేవి చోటు చేసుకుంటాయి. అది కేవలం విడాకులే కాకపోవచ్చు, రకరకాల ప్రాబ్లమ్స్, ముఖ్యంగా ఫ్యామిలీ ఇష్యూస్ ఎక్కువగా ఉండడము, భార్యాభర్తల మధ్య, వారిద్దరి మధ్య అన్యోన్యత ఉన్నా కానీ ఏవో ఒక ఇష్యూస్ ద్వారా, ఫ్యామిలీ మెంబర్స్ యొక్క ఇంటర్వెన్షన్ ద్వారా, వారి యొక్క ప్రమేయం ఉండి కొంత ఇష్యూస్ రావడము, కీచులాటలు కావచ్చు, ఇటువంటి సమస్యలు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే సేవింగ్స్ అనేది ఎక్కువగా లేకపోవడము, డబ్బు ఎక్కువగా ఖర్చు పెట్టేసుకుంటే ఒక టెండెన్సీ ఉండడము, ఇటువంటి ఆర్థిక ఇబ్బందులు కూడా శని ఇస్తారు 2nd హౌస్లో. అయితే 8th హౌస్లో ఉన్నటువంటి శని ఆయుష్ను వృద్ధి చేస్తాడు. ఎవరికైనా సరే 8th హౌస్లో శాటర్న్ ఉన్నాడు, శని ఉన్నాడు అంటే వారికి దీర్ఘాయుర్దాయం ఉండి తీరుతుంది. ఎటువంటి అనారోగ్య సమస్యలు వచ్చినా అవి క్యూర్ అయితే తప్ప ఆ వ్యక్తి యొక్క లాంగివిటీని దెబ్బతీయవు. ఈ విధంగా శని 8th హౌస్లో చాలా చాలా మంచి రిజల్ట్స్ ఇచ్చేటువంటి ప్లానెట్. అలాగే 4th హౌస్లో, 7th హౌస్లో, 9th హౌస్లో, 12th హౌస్లో ఈ హౌసెస్లో ఉండి శని మహాదశ నడుస్తున్నప్పుడు ఫారిన్ ట్రావెల్, ఫారిన్లో సెటిల్ అవ్వడము, ఇటువంటి వాటికన్నిటికీ చాలా చాలా బాగా పనిచేస్తుంది శని యొక్క ప్లేస్మెంట్. కాబట్టి ఇటు రాజయోగాన్ని శని ఇవ్వగలడు, అలాగే సమస్యలను కూడా శని ఇవ్వగలడు. కాబట్టి శని యొక్క మహాదశను అనలైజ్ చేసేటప్పుడు ఏ స్థానంలో శని ఉన్నాడు, ఏ ప్లానెట్స్తో శని ఉన్నాడు, ఎంత బలంగా ఉన్నాడు అనేది చాలా చాలా ముఖ్యమైనటువంటి అంశము. ముఖ్యంగా ఏ యోగాన్ని శని ఇస్తున్నప్పుడు కుజుడితో ఉన్నా, కుజుడితో చూడబడుతున్నా, రవితో ఉన్నా, రవితో చూడబడుతున్నా ఆ యోగాన్ని కొంత దెబ్బతినేటువంటి అవకాశం ఉంటుంది. పరిపూర్ణంగా 100% యోగం యొక్క బెనిఫిట్ రిజల్ట్స్ని శని ఇవ్వలేడు. ఇటువంటి అవరోధాలు ఏమైనా ఉన్నాయనేది కూడా చూడాల్సి ఉంటుంది. అదేవిధంగా జైమిని పద్ధతిలో కూడా శని ఏ కారకత్వం తీసుకున్నాడు, ఉదాహరణకి శని కనుక దారకారకత్వం తీసుకుంటే శని మహాదశ జరుగుతున్నప్పుడు ఆ జాతకుడికి వివాహం జరగడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. అటువంటి దారకారకత్వం తీసుకునే శని కనుక ఇతర పాపగ్రహాలతో చూడబడుతూ ఉన్నా, వారితో కలిసి ఉన్న వారి యొక్క మ్యారిటల్ లైఫ్లో డిస్టర్బెన్సెస్ అనేది ఉండడానికి అవకాశం ఉంటుంది. అలాగే శని ఎంతమంది ఆధిపత్యం తీసుకున్నా కానీ, యోగకారకుడైనా కానీ, జైమిని పద్ధతిలో జ్ఞాతికారకత్వం కనుక తీసుకున్నట్టయితే చాలా చాలా ఇబ్బందులు గురి చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఇక్కడ జ్ఞాతికారకుడు అంటే 6th లార్డ్, 8th లార్డ్, 12th లార్డ్ వీళ్ళు ఏ రిజల్ట్స్ ఇస్తారో అటువంటి రిజల్ట్స్ ఇచ్చేటువంటి కారకత్వం జ్ఞాతికారకత్వం. అలాంటప్పుడు ఆ జాతకుడికి పరాశర సిస్టంలో మంచి కారకత్వాలు, మంచి లార్డ్షిప్స్ ఆధిపత్యం ఉన్నా కానీ జ్ఞాతికారకత్వం తీసుకున్నప్పుడు చాలా ట్రబుల్స్ అనేది జాతకుడు ఫేస్ చేస్తారు శని యొక్క మహాదశలో. కాబట్టి శనిని పరాశర సిస్టంలో అలాగే జైమిని సిస్టంలో అర్థం చేసుకుని శని మహాదశ నడుస్తున్నట్టయితే 19 సంవత్సరాలు ఏ విధమైనటువంటి పాజిటివ్ నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తాడు, ఎంతవరకు పాజిటివ్ రిజల్ట్స్, ఎంతవరకు నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తాడు అనేది ఒక అంచనా వేసుకోవడం అనేది ఆ జాతకుడికి మేలు చేసేటువంటి ఒక అంశం. అయితే జనరల్గా శని యొక్క దశ నడుస్తున్నప్పుడు కొంత నెగిటివ్గా ఎక్కువ ఉంది అనుకుంటే
సాధారణంగా శనికి ఇష్టమైనటువంటి కొన్ని రెమెడీస్ చేసినట్టయితే శని చాలా మంచి రిజల్ట్స్ ఇస్తారు. శనికి ఇష్టమైన రెమెడీస్ పేదవారికి అన్నదానం చేయడము, వారికి ఏదో రకంగా సహాయపడము, అలాగే వృద్ధాశ్రమంలో ఉన్న వాళ్ళకి ఏదో ఒక రకంగా ఆర్థికంగా కావచ్చు లేదా ఏదైనా వస్తువులు ఇచ్చి వారిని చూసుకుంటూ ఉండడం, వారితో ప్రేమగా మాట్లాడడము, ఇవన్నీ కూడా శనికి చాలా ఇష్టమైనటువంటి రెమెడీస్. ఇటువంటివి చేస్తున్నట్టయితే శని ఒకవేళ నెగిటివిటీ ఇచ్చేటువంటి స్థితిలో ఉన్నా కానీ ఆ నెగిటివ్ రిజల్ట్స్ అనేవి తగ్గి చాలా ప్లెజెంట్గా అయ్యి సంతోషించి వీలైనంత వరకు ఆ జాతకుడికి పాజిటివ్ యాటిట్యూడ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇంకా దాని ద్వారా ఆ జాతకుడు తనకు వచ్చే సమస్యను తట్టుకుని ముందుకెళ్ళడానికి శని సహాయపడతాడు. కాబట్టి శని యొక్క మహాదశని పరిపూర్ణంగా అనలైజ్ చేసి వీలైనంత వరకు డీప్ అనాలిసిస్ చేసి రిజల్ట్స్ ఎలా ఉంటాయి అనేది ఒక అంచనా తెచ్చుకుని దానికి సంబంధించిన రెమెడీస్ చేసుకోవడం వల్ల వీలైనంత వరకు శని నుండి పాజిటివ్ రిజల్ట్స్ ఎక్కువగా అందుకోవడానికి వీలుంటుంది జాతకుడికి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.